ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 21వ తేదీ నుండి జనవరి నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో సూర్యగ్రహం, అలాగే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, మేషరాశిలో గురువు, వృషభ రాశిలో చంద్రగ్రహం, కన్యా రాశిలో కేతువు, ధనస్సు రాశిలో బుధ శుక్ర కుజగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి రాశి నుంచి 3వ స్థానంలో కేతువు, అలాగే 6వ స్థానంలో బుధ శుక్ర కుజగ్రహాలు, 7వ స్థానంలో రవి, 8వ స్థానంలో అష్టమ శని స్థితి, అలాగే 9వ స్థానంలో రాహువు, 10వ స్థానంలో గురువు, 11వ స్థానంలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి స్థితిగతులని అనుసరించి ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి మంచి శుభ లక్షణాలు ఉన్నాయి. ఆ శుభ లక్షణాలు చురుకైన నిర్ణయాలు తీసుకోవడం, సరైన నిర్ణయాలు సకాలంలో చేయడం వలన ఆర్థికంగా వృద్ధి కలుగుతోంది. అలాగే ధనయోగాదులు బాగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతోటి బాగానే అనుకూలత ఉంది. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా క్రమంగా వృద్ధి చెందే అవకాశం మొదలైంది. విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాల్లో మంచి కీర్తి గౌరవం పెరుగుతాయి. విద్యా లక్షణాలలో మంచి గుర్తింపు వస్తుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా అనుకూలంగానే ఉంది. ఆర్థిక పరంగా రుణ బాధ తగ్గుతుంది. మనకు రావాల్సిన ధనం వస్తుంది. పాత మిత్రుల్ని కలవగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య మంచి అనురాగం ఉంటుంది. భాగ్యస్థితి పెరుగుతుంది. మనం పెట్టిన పెట్టుబడులు షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్, ఇలాంటి డిపాజిట్లు, ఇలాంటి విషయాలన్నిటి చోట్ల కూడా ఆర్థికపరమైన వృద్ధి కనబడుతోంది. అలాగే భాగ్యం ఉన్నతంగా ఉంటుందని తెలుస్తుంది. దూర ప్రాంతాలు, దూర దేశాల్లో ఉన్న బంధు మిత్రులతో మాట్లాడడం, విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఉద్యోగ స్థితిగతులు పెరుగుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఏకాదశంలో చంద్రగ్రహం ఉండడం, ఆ చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండడం వలన మనకి అనుకూలమైన స్థితిగతులు ఈ వారం ఎక్కువగా చూడగలుగుతాం. సంఘంలో మంచి గుర్తింపు కలుగుతుంది. 10 మందిలో విలువ పెరుగుతుంది. మాటకి విలువలు పెరుగుతాయి. అలా ప్రతి చోట కూడా ఒక మంచి గుర్తింపు కలిగినటువంటి స్థితిగతులన్నీ ఈ వారం చూడగలుగుతాం. ఆర్థిక స్థితిగతుల్లో ఎక్కడ ఇబ్బంది ఉండదు. అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో కూడా కొంత అనుకూల వాతావరణమే కనబడుతోంది. ఈ రాశి వారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహ ప్రయత్నాలు అనుకూలపడతాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగ స్థితి కూడా అనుకూలపడే అవకాశం ఉన్నది. పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు. మంచి గుర్తింపు కలిగే అవకాశమే ఈ వారం ఉన్నట్లుగా తెలుస్తోంది.
అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో కూడా అనుకూలత గతంలో కంటే కొంత పెరుగుతోంది. ఇంకా ఈ కర్కాటక రాశి వారిలో అర్ధాష్టమ శని ప్రభావం కొంత ఉంది కాబట్టి శనేశ్వరునికి సంబంధించిన అభిషేకాలు పూజలు చేసుకోవడం కూడా మంచిది. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి కుజబలము, గురువు, రాహువు అనుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి కొన్ని విషయాల్లో ఇంకా ప్రత్యేకత కలుగుతుంది. కొన్ని అనుకోని వ్యవహారాలు చేయవలసి వస్తుంది. ఊహించినటువంటి ఆర్డర్లు తెచ్చుకోగలుగుతారు. మంచి లాభసాటైన వ్యాపారం చేయగలుగుతారని తెలుస్తోంది. ఇంకా మంచి శుభ లక్షణాలు, శుభ పరంపర కలగడం కోసం ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ వారం కనకదుర్గా మాతని ఆరాధించటం, పూజించటం, నమస్కరించుకోవడం శుభ పరంపరని పెంచుతుందని తెలుస్తోంది. శుభం భూయాత్.